సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు నుడా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 2047 కల్లా రాష్ట్ర పేదరికమే ఉండకూడదని చంద్రబాబు ఆలోచన అని కోటంరెడ్డి అన్నారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ విదేశాలలో ఉన్న నెల్లూరు వాసులతో మాట్లాడి P4 పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. పెడదారిలో వెళ్తున్న యువతను మార్చడానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఒక P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్తో ఈ P4 పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రజల ముందుకు తేవడం జరిగింది. ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు నేను పేదవాడుగా ఉండకూడదు, వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు చదివించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని చదివించడం. వాటిలో మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఇట్లా ప్రైవేటుగా ఎవరైనా సాయం చేసే వ్యక్తులకి మధ్యగా ప్రభుత్వం ఉంటుంది. ఉండి ఎవరెవరు బాగోగులు, వారి ఆర్థిక వనరులు, వారు చదువుకునేదానికి వాళ్ళకి ఏం అవసరం అనేది ఈ మార్గదర్శకులు వాళ్ళని కొంతమంది దత్తత తీసుకొని చేయడం జరుగుతుంది. చదివించడమే కాకుండా స్కూళ్ళ అభివృద్ధి, స్కూళ్ళల్లో ఇంకా పిల్లలు కూడా కింద కూర్చునే స్కూళ్ళు ఉన్నాయి, వర్షం వస్తే పైన ఉరిసే స్కూళ్ళు ఉన్నాయి. జనరల్గా బాలికలు 7th, 8th వచ్చినప్పుడు కింద కూర్చోవడం చాలా ప్రాబ్లం. అటువంటిది మేము అన్నీ గమనించాం. అటువంటివి కూడా ఎవరో ఒకరు దత్తత తీసుకొని సొంత డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ దగ్గరుండి ఆ స్కూల్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా మార్గదర్శకులకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వటం జరిగింది. మన నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, ఆయన ఆలోచన 2047కి ఒక పేదరికం ఉండకూడదు. ఏ విద్యార్థి కూడా నేను చదువుకో ఉంటే బాగుండేది, నేను చిన్న పరిశ్రమ పెట్టుకో ఉంటే బాగుండేది అని దిగులు పడకూడదు. ఆయన చేసే పథకం యువత పైకి రావాలి. చదువే మనకి శ్రీరామ రక్ష. చదువుకున్న వాళ్ళకి ఒక సంపద సృష్టించడం అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తారు, నేను పేద కుటుంబంలో ఉన్నాను, వచ్చి చదువుకున్నాను కాబట్టే ఈరోజు కోట్లల్లో నేను పడగలుగుతానని చెప్పే వాళ్ళల్లో మన మంత్రి నారాయణ గారు ఒకరు. అలా అందరినీ తయారు చేయాలనేదే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. మనకి 2 మంత్రులు ఉన్నారు, నారాయణ గారు, ఆనం రామనాయుడు గారు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. మనందరం కష్టపడితే చంద్రబాబు గారికి మంచి పేరు తేవచ్చు. యువతని పెడదారి పట్టకుండా ఒక మంచి మార్గంలో నడిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరు తీసుకుందాం. యువత గంజాయి రూపంలో వెళ్ళిపోతుంది, డ్రగ్స్ రూపంలో వెళ్ళిపోతుంది. వాళ్ళు చదివించే మార్గం లేదు, వాళ్ళు అదే లోకం అనుకుంటున్నారు. ఒక రౌడీ షీట్ ఉంటే ఏదో పెద్ద హీరో అయిపోవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భార్య బిడ్డలు నాశనం అయిపోతున్నారు, ఎవరు గ్రహించడం అలా. అందుకే దానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా నోడా పెట్టబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. వాళ్ళని మార్చే ఉద్దేశం మొత్తం నోడాది. ఐ లవ్ నెల్లూరు అనే స్లోగన్తో, దాంతో అంటే P4లో అదొక భాగంగా చేస్తున్నాం. ఎవరైనా ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలని, బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది. ఒకవేళ ఆ బంగారు కుటుంబంలో ఎవరైనా ఒక చేర్చడం మిస్ అయితే ఇప్పుడే మార్గదర్శకులు దాంట్లో కొత్త వాళ్ళని కూడా చేర్చవచ్చు. చేర్పించి వారు బాగోగులు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనం
ఒక్కరే బాగుండేది కాదు. మనం చేసిన పని వృధా పోదు, మనం చేసిన సహాయం వృధా పోదు. తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు మనకి తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 10 మంది పేద బిడ్డను చదివించగలిగితే అంతకన్నా గొప్ప ఉద్దేశం రాదు. నెల్లూరుకు మంచి పేరు తేవాలి. ఐ లవ్ నెల్లూరు అనే పేరుతో మొత్తం పూర్తిగా ఈ P4 పథకాన్ని అమలు చేసి నెంబర్ 1 స్థానానికి నెల్లూరు తీసుకురమ్మని అందరూ కూడా అర్థిస్తున్నా. ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరీలు అందరూ బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని ఒక మంచి పేరు తెమ్మని చెప్పి నెల్లూరుకి కోరుకుంటూ మీ అందరికి చేతులెత్తి అవసరస్తున్నా నెల్లూరును బాగుపరిచేదానికి ప్రయత్నించమని చెప్పి మీ అందరిని కూడా వేడుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.